సెకండ్, ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ ఇన్ ఇండియా మనం తయారు చేయగలిగాము. మూడోది, మీరు ఎంథూజియాజం ఆల్రెడీ చూసి ఉంటారు. థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కేమ్, వెరీ ఎంథూజియాస్లీ ఓటింగ్, లేట్ అప్ టు నైట్ కూడా చేశారు. కానీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, స్పెషలీ పల్నాడుకు సంబంధించి అనంతపురం, తిరుపతి, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి, వయలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. దాట్ షుడ్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. ఒక రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి, కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నౌ అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ 16th మీటింగ్ జరిగినప్పుడు, అంటే 16th ఆఫ్ మే ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని, డీజీ గారిని అక్కడ పిలిచారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం 25 ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా 21 కంపెనీస్ కౌంటింగ్ సెంటర్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు. వదిలిన తర్వాత మళ్ళీ 20 కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. నిన్న ఇంకొకటి 25 కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో 67 కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 25 కంపెనీస్ నిన్న, ఈరోజు అన్నీ వస్తున్నాయి. సో టోటల్ 67 కంపెనీస్ అయిపోయాయి. నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము, డీటెయిల్గా ఐ విల్ నాట్ గో. 3-tier సిస్టమ్ ఉంది. ఫస్ట్ టియర్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, సెకండ్ టియర్లో ఏపీఎస్పీ ఉంటుంది, థర్డ్ టియర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. థర్డ్ టియర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ అబ్జర్వర్ వెహికల్. తర్వాత ఈ మొత్తం ఈ టోటల్గా పెడిస్ట్రియన్ జోన్ ఉంటుంది, అక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏముండదు. 144 ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము, ఆ చుట్టూ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల, తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో, విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఈజ్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. లాస్ట్ టైం మనము అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు. దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్ల ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్సమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్సమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 such locations have been identified. Second, who are the persons who can cause problem? మళ్ళీ దాంట్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు, రౌడీ షీటర్స్, ఇంతకుముందు కొంతమంది చాలా అరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు. అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్, అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం. ఆల్మోస్ట్ 12,000 పీపుల్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ బౌండ్ ఓవర్. తర్వాత దీనికి స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటే ట్రబుల్సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్, క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు, అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు, అక్కడ మాక్ డ్రిల్, అంటే ఏమైనా ఘర్షణ జరిగితే, వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు, పెట్రోలింగ్ చేస్తున్నారు. క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ 10-15 minutes రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి, మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం. అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇంటింటికి వెళ్ళి అక్కడ లోపల
what they are, is there any illegal activity going on or not, coordinate such operation first time మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము. సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా 1200 అంటే 14th పోలింగ్ అయిన తర్వాత 1200 లొకేషన్స్లో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. అండ్ దాంట్లో ఇల్లీగల్ 4500 వెహికల్స్ని సీజ్ చేశారు. 153 కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఇంకా ట్రబుల్ లొకేషన్స్, ట్రబుల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం, అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం, ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేర్ అప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా, రూమర్స్ ద్వారా, అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా ఎస్పీ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే, యాజ్ యూ నో, వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్. I have personally visited 10 districts. Everywhere it's a very పక్కా అరేంజ్మెంట్ డన్. కంట్రోల్ రూమ్ కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ ని వాడుతున్నారు. సర్వేలెన్స్ కోసం డ్రోన్ని వాడడం జరుగుతుంది. హోటల్స్, లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాడ్జ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్. స్పెషల్ పార్టీస్, తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బీన్ స్టాప్డ్. సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఘర్షణ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ కౌంటింగ్ కోసం, యాజ్ ఐ సెడ్, నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము. సుమారుగా 25,000 ప్లస్ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసర్స్ని వాడుతున్నాము. పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మనకు 45,000 పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీబడి టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ, ఆన్ ఎలక్షన్ డ్యూటీ, ఇన్ ద సెన్స్ కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు, ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు, ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో, అన్ఐడెంటిఫై ప్లేసెస్లో, తర్వాత ఈ చెక్ పోస్ట్లో ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టుమారో టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత యాజ్ ఐ సెడ్ 67 కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 67 companies అంటే 6,500 people or 6,700 people would be there. Central forces